రైతు సోదరులకు నమస్కారం. నేను మీ రంజిత్ కుమార్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైతులు మొక్కజొన్న పంటపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్నలో కీటక ప్రభావం ఎక్కువగా ఉన్నది. కావున రైతులు ప్రతి 5 రోజులు ఒకసారి కీటకాల మందు స్ప్రే చేయాల్సి వస్తుంది. మరియు మొక్కజొన్నలో 15 రోజులకు ఒకసారి ఎరువులు కూడా వేసుకోవాలి. అదేవిధంగా మొక్కజొన్నలో తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి న్యూట్రిషన్ అధికంగా ఉండే మందులు స్ప్రే చేసుకోవాలి. ఎరువులు వచ్చేసి యూరియా మరియు 24, అదేవిధంగా 20-20 ఇవి మిక్స్ చేసుకొని మొదటి దశలో వేసుకోవాలి. తర్వాత 15 డేస్లో యూరియా మరియు 28-24 ఈ విధంగా 15 డేస్కి ఒకసారి ఎరువులు వేసుకోవాలి. అదేవిధంగా కీటకాలను చూసుకుంటే అతి తక్కువ ధరలలో ఉండే 300కి దొరుకుతుంది ఈ యొక్క ఖడ్గం. మరియు మార్కెట్లో చాలా రకాలైన పురుగుల మందులు వచ్చినాయి. మొక్కజొన్నలు వచ్చేసరికి చాలా తక్కువ ఖర్చుతో కూడిన 300కి దొరికే మరియు 250కి బుల్లెట్ సిలిండర్లు ఇవి కూడా దొరుకుతున్నాయి. కాబట్టి రైతులు తక్కువ పెట్టుబడితో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందులను ఎంచుకొని స్ప్రే చేసుకోగలరు. మరియు తెగుళ్ళకు వచ్చేసి మ్యాక్స్ కానీ లేకుంటే ఇతర మైక్రో ప్రోటీన్స్ లభించే మందులు స్ప్రే చేసుకోగలరు. అదేవిధంగా వాటరింగ్ 5 డేస్కి ఒకసారి చేసుకోవాలి. మరియు ఈ గడ్డిని లాడిస్ రకం వంటి మందులు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్నలో 3,000 నుండి 5,000 వరకు ధర పలికే రకాలు ఉన్నాయి. కాకపోతే డీలర్లు రైతులకు తెలియకుండా తక్కువ ధరలో విక్రయించి రైతులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీన్ని కూడా ఒకసారి మీ యొక్క డీలర్ని సంప్రదించి రేటు విషయంలో అడిగి వివరాలు తెలుసుకోగలరు. ధన్యవాదాలు. మీ రంజిత్ కుమార్.